హాయ్ ఫ్రెండ్స్, జ్ఞాన్వాపి మసీద్ గొడవ ఏంటి? ఈ మసీద్ని కూడా ఔరంగజేబ్ గుడిని కూల్చేసి కట్టాడా? ఇప్పుడు ఈ మసీద్ను కూడా కూల్చేసి అక్కడ గుడిని కడతారా? సో ఇవన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, దయచేసి చివరి దాకా చూడండి. ఈ జ్ఞాన్వాపి మసీద్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ పక్కనే ఉంది. అయితే ఈ మసీద్ను కూడా ఔరంగజేబ్ హిందూ మతానికి చెందిన టెంపుల్ను కూల్చివేసి ఈ మసీద్ను నిర్మించారని కొంతమంది హిందువులు 1991లో పిటిషన్ వేశారు. అయితే రీసెంట్గా ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే, ఈ మసీదు మొత్తాన్ని సర్వే చేసి ఈ మసీద్ను కూడా హిందూ టెంపుల్ని కూల్చివేసి కట్టారని క్లియర్గా చెప్పింది. అసలు ఈ జ్ఞాన్వాపి మసీద్ గొడవ ఏంటి? ఈ గొడవ ఎలా ప్రారంభమైంది? ఆ జ్ఞాన్వాపి మసీద్ను ఎలా కట్టారు? సో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ మసీద్ ఉంది. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ఈ స్థలంలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ని కూల్చివేసిన తర్వాత దీనిని నిర్మించారు. అయితే ఈ మసీద్లో కలిపిన పాత హిందూ మత గోడల్ని మనం క్లియర్గా గమనించవచ్చు. ఈ ఆలయంలో జ్ఞానవాపి అనే ఒక చిన్న బావి కూడా ఉంది. దీనిని జ్ఞానవాపి అంటారు. వాపి అంటే బావి అని అర్థం. జ్ఞానవాపి ప్రధాన ఆలయానికి ఉత్తరాన మరియు ఆక్రమణ సమయంలో రక్షించుకోవడానికి జ్యోతిలింగంని బావిలో పడేశారని అంటున్నారు. ఆలయ ప్రధాన పూజారి అక్రమదారుల నుంచి రక్షించుకోవడానికి శివలింగాన్ని తీసుకొని బావిలో దూకాడని చెప్తున్నారు. ఈ మసీద్ను 1969లో ఔరంగజేబ్ నిర్మించాడు. కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనేక సంవత్సరాల నుంచి ఉనికిలో ఉంది మరియు కొన్ని వందల సంవత్సరాల క్రితం పునర్నిర్మించబడింది. ఈ మసీద్ నిర్మాణానికి ముందు ఉన్న ఆలయం యొక్క నిర్మాణం రాజా మన్ సింగ్ చేత అక్బర్ పాలనలో నిర్మించబడింది. అయితే మరాఠా పాలకుడు మాల్హౌరావ్ హోల్కర్ అక్కడ మసీద్ను కూల్చివేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్ని పునర్నిర్మించాలని అనుకున్నాడు. ఆ తర్వాత 1780లో అహిల్యాబై హోల్కర్ మసీద్ పక్కనే ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయాన్ని గుజరాతీ వ్యాపారి అయిన శ్యామ్ సుధీర్ పరిపాలనను కొనసాగించారు. అలాగే మీకు ముందుగా చెప్పిన రాజా మన్ సింగ్ పాలనలో ఈ గుడిని నిర్మించారని చెప్పాను కదా. బట్ మొఘల్ చక్రవర్తులు తమ కుటుంబంలోనే వివాహం చేసుకున్న హిందువులు దీన్ని బహిష్కరించారు. అసలు ఒక ఆలయాన్ని కూల్చివేసి దానిపై ఒక మసీదును నిర్మించినా కూడా పూర్వపు ఆలయం యొక్క అవశేషాలు, పునాది స్తంభాలు మసీద్ వెనుక భాగంలో చూడొచ్చు. 1840లో జ్ఞానవాపి యొక్క సరిహద్దు ఘాట్లు మరియు సమీపంలో ఇతర దేవాలయాలు నిర్మించబడ్డాయి. అయితే ఈ మసీదు అక్కడ ఏర్పడక ముందు దాని మైదానంలో శివునికి అంకితం చేయబడిన విశ్వేశ్వర గుడి ఉంది. ఈ దేవాలయాన్ని ఎలా కట్టారు అన్న విషయానికి వస్తే, అక్బర్ పాలనలో ఇద్దరు వ్యక్తులు ఈ గుడిని నిర్మించారు. అయితే 1669లో ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని కూల్చివేసి అక్కడ ఒక మసీదును నిర్మించారని అంటున్నారు. సో ఇందులో మనం నిజాన్ని ఇప్పుడు గమనిద్దాం. ఈ దేవాలయం యొక్క స్తంభం చాలా వరకు తాకకుండా మిగిలిపోయింది మరియు మసీద్ యొక్క ప్రాంగణం వల్లే ఇది వాడుకలోకి వచ్చింది. అయితే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినప్పటికీ బ్రాహ్మణ పూజారులు ఈ మసీద్ యొక్క సముదాయంలో నివసించడానికి మరియు హిందూ తీర్థయాత్ర ఈ విషయానికి సంబంధించిన అధికారులు వినియోగించుకోవడానికి అనుమతించబడ్డారని మౌలిక కథనాలు సూచించారు. అయితే ఈ గొడవపై 1991లో వారణాసిలో ఉన్న కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీని ద్వారా స్థానిక పూజారులు ఆయన పిటిషన్లను జ్ఞాన్వాపి మసీదు సమీపంలో పూజలు చేసేందుకు అనుమతిని కోరారు. ఔరంగజేబ్ హయాంలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ని కొంత భాగాన్ని కూల్చివేసి అతని యొక్క ఆదేశాల మేరకు మసీదు నిర్మించారని కొంతమంది పిటిషన్ పేర్కొన్నారు. జ్ఞాన్వాపి మసీదు నిర్మాణంలో చట్టవిరుద్ధమంటూ పేర్కొంటూ వారణాసికి చెందిన విజయ్ శంకర్ రాస్తోగి అనే న్యాయమూర్తి కోర్టులో అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 2019లో సుప్రీంకోర్టు ఈ తీర్పును మళ్లీ పునర్నిర్మించబడింది. అప్పుడు కోర్టు ఈ స్థలం యొక్క పురావస్తు సర్వేను కోరింది. దీంతో వారణాసిలో ఉన్న కోర్టు పురావస్తు సర్వేను ప్రారంభించింది. ఇందులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించారు. అయితే జ్ఞాన్వాపి మసీద్ నిర్వహిస్తున్న సంస్థ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వీరు మసీదును సర్వే చేయాలన్న కోర్టు ఆదేశాలను వ్యతిరేకించారు. దాంతో ఈ వివాదం అలహాబాద్ హైకోర్టు వరకు చేరింది. అయితే మార్చి 2021లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి అయిన ఎస్ఏ బోర్డే నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక చట్టాన్ని పరిశీలించేందుకు అంగీకరించారు. ఆ చట్టం పేరే ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. ఆగస్టు 18, 2021లో 5 హిందూ మహిళలు వారణాసి కోర్టులో దేవతలను పూజించడానికి అనుమతి కోరుతూ జ్ఞాన్వాపి నిర్మాణంలో ఉన్న విగ్రహాలకు హాని కలిగించకుండా
ఈ ప్రత్యర్థులను పరిమితం చేయడంతో పాటు ఒక పిటిషన్ను కూడా వేశారు. దీంతో ఈ గొడవ అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే రీసెంట్గా న్యాయవాది పాండే ఈ విషయాన్ని ఇలా వివరించాడు. ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రధాన లక్ష్యం, ఆ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ప్రార్థనా స్థలాన్ని మార్చడం నిషేధం. ఏదైనా ప్రార్థనా స్థలంలో మతపరమైన స్వభావాన్ని నిర్వహించడంతో దానికి ఈ చట్టం అమలులోకి వస్తుంది. 1947 ఆగస్టు 15న ఈ చట్టం ఉనికిలో ఉంది. అది పురాతన మరియు పురావస్తు ప్రదేశాలను చట్టం 1958లో పరిధిలోకి వచ్చిందని ఈ విషయాన్ని ఒకవైపు పేర్కొంటూ సుదీర్ఘ వాణిజ్య ఇరుపక్షాల నుండి పరస్పర వాదనలు ఉన్నాయి. ఈ మసీదు యొక్క ఆధారాలకు సంబంధించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఆ మసీదుపై ఏం జరుగుతుందో ఇక మనం వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.